పబ్బులకు పార్టీలకు తిప్పాలనుకునే నక్షత్రం ఎలా గెలుస్తుంది అత్తయ్య? దగ్గరుండి సేవలు చేసిన వసుంధరే నా మనసు గెలుచుకుంది. అలా ఎలా అవుతుంది అత్తయ్య? వంశీ బావని ఇంటికి తీసుకొచ్చింది నేను, లేదంటే ఏమైపోయేవాడు? ప్రాణం పోసింది నేనైతే వసుంధరని మెచ్చుకుంటారేంటి? నేను చెప్పకూడదంటే వంశీనే మీ ఇద్దరిలో ఎవరు గెలిచారో చెప్తాడు. చెప్పండి అన్నయ్య. చెప్పండి. నక్షత్రాన్ని పెళ్లి చేసుకోబోయే మీకు వసుంధర అవసరం ఇంకా ఉందా? చెప్పండి, మీ నిర్ణయం మాకు తెలియాలి. అప్పు, వసుంధర ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంకెప్పుడు ఈ గడప దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటల్లుడు అలా చెప్పేవేంటి బావా? నా ప్రాణాలు కాపాడింది నువ్వు కాదు, వసుంధరే. మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి నాకు విష జ్వరం తగ్గిపోయింది. తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను బ్రతికించింది. పాము కాటేసిన నొప్పిని బాధని భరిస్తూ తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనొచ్చి నాకు పసరు పోసి తనకు తెలిసిన వైద్యం చేసి నాకు ప్రాణం పోసింది. నేను అసహించుకున్నా సరే మనసులో ఏమీ పెట్టుకోకుండా నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంది. మరి నేను చేసిందేంటి బావా? టైం పాస్. పేక ముక్కలు ముందేసుకుని టైం వేస్ట్ చేస్తే ఆ వచ్చే ఆనందాన్ని డ్యూటీ అనుకుంటున్నావు. ఏవండి, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. మీరు ప్రేమించిన అమ్మాయిని మిమ్మల్ని కలవకుండా చేసిన వసుంధరను ఈ ఇంట్లోనే ఉంచాలనుకోవడం ఎంతవరకు సబబు? మీరే ఒకసారి ఆలోచించండి. లేదప్పు, వసుంధర ఉండాలి. నన్ను ప్రేమగా చూసుకుందే గాని అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. పొరపాటు పడింది నేను, అపార్థం చేసుకుంది నేను. వసుంధర నాకు ద్రోహం చేయలేదని ఇప్పుడు నా గుండె మీద చెయ్యేసుకుని మనస్సాక్షిగా చెప్తున్నాను. నేను చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికైనా వసుంధర ఇక్కడ ఉండాల్సిందే. ఎంత తెగేసి చెప్పాక ఇంకా ఎవరేమంటారు? సుచిత్ర, అదే ఆయన నిర్ణయం అయినప్పుడు నాకిచ్చిన మాటని కూడా మీరు మర్చిపోకండి. అమ్మ వసుంధర, వంశీని నువ్వు అన్ని విధాలా దగ్గరుండి కాపాడావు. వసుంధర గారు, ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవునక్క, బాగా డల్ అయిపోయావు, కొంచెం రెస్ట్ తీసుకుందురా.
వంశీ కళ్లకు దుర్మార్గులు కట్టిన గంతలు తొలగిపోతున్నాయి ఆనంద్. బేబీ ఇందాక బావన్న మాటలు విన్నాక నా తల్లిని కూడా ఇలాగే నేలకేసి కొట్టుకోవాలనిపించింది మామ్. బావ నుంచి వసుంధరని ఎంత దూరం చేద్దామనుకున్నా బావ దానికి దగ్గరై దాన్ని బతికించి మరీ ఇంటికి తీసుకొచ్చాడు మామ్. అదీ కాకుండా ఆ వసుంధర ఇక్కడే ఉంటుందని బావ తెగేసి చెప్పాడు మామ్. ఆ మాట వినగానే నాకక్కడే చచ్చిపోవాలనిపించింది. ఇంత జరుగుతున్నా నేనేమీ చేయలేకపోతున్నానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏయ్ బేబీ వదులు వదులు వదులు, బేబీ మామ్, బేబీ వదులు. వదులు బేబీ నా వద్దు. బేబీ ఏంటిది వదులు, మామ్. వదులు బేబీ బేబీ వదులు, వదులు మామ్. బేబీ మామ్, నీకే వదులు. చెప్పేది వదులు వదలమన్నానా? ఎందుకు బేబీ నువ్వు ఇంతలా ఆవేశపడుతున్నావు? నువ్వు వంశీని ప్రేమించిన దానివి. తనతో నీ ఫీలింగ్స్ చెప్పుకోవాలి కానీ ఇక తను దక్కడే ఉనని నీకు నువ్వే నిర్ణయం తీసుకోకూడదు. వంశీ చేతిని ఎలా పట్టుకోవాలో ఆలోచించు. ఇలా చేతికేది దొరికితే దాంతో తల కొట్టుకోవద్దు. నన్ను ఇంతకంటే ఏం చేయమంటావు మామ్? నేను ఆడపిల్లగా ఎదిగానని అందరికీ తెలుసు. బావకి వయసు వచ్చినప్పటి నుంచి తన మీద మనసు పడే మరదలు నేనే అని తనకి తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి నేను బావకి లవ్ ప్రపోజ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడు ఓకే చెప్పలేదు. ఇప్పుడు తన హార్ట్ ఫ్రెండ్ ఇక దొరకదులే అని తెలిసాక నాతో పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ ఆ వసుంధర బావ ముందు ఈలేసిందో, ఎవరూ లేనప్పుడు ఖర్చీఫ్ వేసిందో, బావతో మళ్లీ స్నేహం చేసి తన వైపుకి తిప్పుకుంది. ఇదంతా చూసాక కూడా నన్ను ఊరికే ఎలా ఉండమంటావ్? నువ్వు నాన్నకు ప్రేమతో సినిమా చూడలేదు నక్షత్ర. అందులో ఎప్పటి ఎమోషన్స్ అప్పుడు తీర్చుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. నువ్వు ఈ ఇంటికి కోడలు వయ్యావు కానీ వంశీ భార్య అవ్వలేదు. అలా అవ్వాలి అంటే, వంశీతో నీ బంధం గట్టిగా ఉండాలంటే ఆ వసుంధర చావాలి. కానీ ఇంతకు ముందు నిశ్చితార్థం రోజు బావ నాకు ఉంగరం తొడకుండానే తంతు పూర్తయింది కదా మామ్. మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదు బేబీ. నువ్వు మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాను. వచ్చే ముహూర్తానికి అల్లుడు నీ మెళ్ళో తాళి కట్టాలి. మా పెళ్లి జరగడానికి ఇంకా 3 నెలలు గడువు పెట్టారు కదా మామ్. ఆ 3 నెలలు గడువుని తప్పించి 30 రోజుల్లోనే మీ పెళ్లి తంతు కుదర్చాలి బేబీ. అలా జరగడం అంత ఈజీ అనుకున్నావా మామ్? మీ పెళ్లి జరగాలని ఇంట్లో వాళ్ళు మాట మాత్రమే అనుకున్నారు. ఆ ధైర్యంతోనే అల్లుడు తన హార్ట్ ఫ్రెండ్ దొరుకుతుందేమోనని వెతకడం మొదలుపెట్టాడు. ఇంట్లో వాళ్ళు తన ఇష్టాన్ని కాదనలేక గడువు పెట్టారు. ఆ గడువు మనం తప్పించాలంటే మనం ఇంట్లో వాళ్లతో చాలా మాటలు మాట్లాడాలి. అదే మీ పెళ్లి 30 రోజుల్లో జరగాలంటే అల్లుడు ఒక మాట అంటే సరిపోతుంది. బావ నువ్వు చెప్పగానే వింటాడనుకుంటున్నావా మామ్? అల్లుడు మన మాట వినుకున్నా మీ పెళ్లి జరగాలంటే అల్లుడు తన హార్ట్ ఫ్రెండ్ గురించి వెతకడం మానేయాలి. అది మాత్రం చచ్చినా జరగదు. ఆ వసుంధర చస్తే జరుగుతుంది. అల్లుడు తన హార్ట్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడంటే దానిలో వసుంధర ప్రమేయం చాలా వరకు ఉంది. అయితే దాన్ని వెంటనే చంపేద్దామా మామ్? వద్దు నక్షత్ర. వసుంధరకి ఇప్పుడు చిన్న గాయం తగిలినా దానికి కారణం మనమే అనుకుంటారంతా. ఈ విషయాన్ని అక్కడి దాకా తీసుకెళ్లకుండా దాన్ని గెంటేయాలి. దాన్ని మనం గెంటేలేం మామ్. చిన్న బావ దగ్గర నుంచి సుచిత్ర అత్తయ్య వరకు అందరూ దానికే సపోర్ట్ గా ఉన్నారు. ఆ వసుంధర్ని మనం గెంటేయకపోయినా వాళ్ళు గెంటేయకుండా అడ్డుపడినా దాన్ని ఈ ఇంట్లో నుంచి పంపించే మనిషి ఈ ఇంట్లోనే ఒకరున్నారు. ఎవరు మామ్? మా అమ్మ.
మా అమ్మ అల్లుణ్ణి ఏవండి అని ఎంత గౌరవంగా పిలుస్తుందో, ఈ కన్న కూతురు తన దగ్గరికెళ్ళి ఆ వసుంధర్ని బయటికి పంపించమ్మా అని కాళ్ళ మీద పడి ప్రాధేయపడితే కళ్ళల్లో నీళ్లు తిరిగేలోపు ఒప్పుకునేలా చేస్తాను. ఇప్పుడు వంశీ బావ నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి మామ్? పెద్దవాళ్ళని ఎట్టూ పారిపోకుండా చెయ్యాలి బేబీ. నా కూతురి కోసం మా అమ్మని అడ్డు పెట్టుకుంటాను. ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేసి మీ ఇద్దరి పెళ్ళే చివరి కోరిక అని అడిగేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఈ బొమ్మను చూస్తుంటే నిత్యం నా మనసులో మెదిలే హార్ట్ ఫ్రెండ్లా కనిపిస్తుంది. ఎప్పుడు నా వెంట నడిచే ధైర్యమేమో అనిపిస్తుంది. కానీ ఇది రాధ బొమ్మ అయితే కాదు. నా మనసుకు దూరమైన హార్ట్ ఫ్రెండ్ అనుకోవాలా? ఎవరు మీరు? నేను వేసిన చిత్రాన్ని అదే పనిగా చూస్తున్నారు. మీకు నచ్చిందా? మీరు గీస్తున్నది నా మనసుకు నచ్చిన అమ్మాయిని చిత్రసేన గారు. నా చిన్నప్పుడు నాకు దూరం అయిపోయింది. ఎంత వెతికినా ఎప్పటికీ దొరకదన్న టైంలో మీరు తన బొమ్మ గీసి నేను తన దగ్గరికి వెళ్ళేలా చేశారు. కానీ నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను నాకు దూరం అయిపోయిందని తెలిసింది చిత్రసేన గారు. నన్ను చిత్రసేన గారు అంటున్నారంటే నేను మీకు తెలుసు కదా. తెలుసండి. మీరేం దిగులు పడకండి, నేను ఈ బొమ్మను గీసేస్తాను. గీయడం నాకు పెద్ద కష్టమే కాదు. ఇంతకు ముందే నేను ఈ బొమ్మను గీసేశాను. చిత్రసేన గారు, మీరు ఇంతకు ముందే ఈ బొమ్మను గీసేశారా? అవునండి, నేను ఇంతకు ముందు బొమ్మను గీసినప్పుడు దాని మీద రంగులు పడ్డాయి. చిత్రపటం మొత్తం పాడైపోయింది. అందుకే మళ్ళీ మొదలు పెట్టాను. అంటే చిత్రసేన గారు గీసే ఈ బొమ్మ రాదది కాదేమో. అయితే ఇక్కడున్నది నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మేనా? ఉండండి, మొత్తం గీసేస్తాను. ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి రూపం మాత్రం గుర్తుకు రావట్లేదండి. గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఏమైంది చిత్రసేన గారు? ఈ బొమ్మ పూర్తి రూపం గుర్తొచ్చేసిందండి. నేను వెంటనే గీసేస్తాను. వసుంధరా, ఇలా రా. ఒకసారి అటు చూడు. చూసావా వసు, అది రాధ బొమ్మ కాదు.
నేను ప్రేమించే నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మ ఏమో అనిపిస్తుంది. గతంలో జరిగినట్టు నా హార్ట్ ఫ్రెండ్ నాకు కనిపించకుండా పోతుందంటావా? ఇంకా తన కోసం ఎన్నాళ్ళని ఒక ఆశావాదిలా ఎదురు చూడాలి? నాది భ్రమో పిచ్చో అర్థం కావడం లేదు. నువ్వే నా బొమ్మను చూసి చెప్పోసు. తన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్పు వసు. తను ఎవరో కాదండి, ఈవిడే. నేను గీసిన ఈ బొమ్మలో నాకు గుర్తుకొచ్చిన రూపం ఈవిడేనండి. చెప్పు వసుంధరా, ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ మీ హార్ట్ ఫ్రెండ్ మీకు దొరుకుతుంది సార్ అని ఎప్పుడు భరోసా ఇచ్చినా నువ్వేనా నా హార్ట్ ఫ్రెండ్వి? నేనెంత తిట్టినా భరించాల్సిన అవసరం నీకు లేకున్నా నా యోగక్షేమాలు చూసుకునే నా సెక్రటరీ వసుంధరయ్య నా హార్ట్ ఫ్రెండా? నేను నా హార్ట్ ఫ్రెండ్ కోసం చీకట్లో కూర్చొని వేదన పడుతుంటే చీకటి వెలుగును వెళ్ళగొట్టదు. చీకటి లేని చోటే వెలుగుంటుంది. మీ హార్ట్ ఫ్రెండ్ దొరకాలంటే చీకటికి భయపడకుండా వెలుగులోకి వచ్చి వెతకండి అని చెప్పావు. ఇప్పుడు వెలుగులోనే అడుగుతున్నాను, వసు నువ్వే నా హార్ట్ ఫ్రెండ్వి. ఏం మాట్లాడవేం వసుంధరా? ఏం చెప్పమంటారు సార్? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, కానీ మీకు మీ హార్ట్ ఫ్రెండ్ గురించి వెతకడం మాత్రమే తెలుసు. నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, మీ గుండెలకు దగ్గరగా ఉన్నప్పుడైనా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం మీకు తెలుస్తుందేమో అనుకున్నాను. కానీ నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసు. ఇప్పుడు నేను అవునంటే మీ ఇంట్లో వాళ్ళు నన్ను గంటేసి మీ నుంచి నన్ను దూరంగా పెడతారు. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. సెక్రటరీగానైనా మిమ్మల్ని చూస్తూ ఉండిపోతాను సార్. చిత్రసేన గారు, మీరైనా చెప్పండి, వసుంధరే కదా నా హార్ట్ ఫ్రెండ్? వసుంధర గారా, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదండి. అది కాదు చిత్రసేన గారు. అపో 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 ఏమైంది? నానమ్మా, నానమ్మా, అపో ఏమైంది? నానమ్మా, ఆనంద్ పట్టుకో, ఏమైంది? ఇందులో జ్యూస్ అయిపోయింది. అమ్మ గుండెల్లో నొప్పి మొదలైంది. మామ్, ఒక్క టాబ్లెటే వేస్తానన్నా, 2 టాబ్లెట్స్ వేసావు కదా. అమ్మమ్మకి ఏమైనా అయితే? మా అమ్మ గుండె గట్టిదని 2 మాత్రలు వేశాను. ఆవిడ చావదు బేబీ. చచ్చిపోతే ఎలా ఉంటుందో అలాంటి నొప్పి అనుభవిస్తుంది అంతే.